వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ఇవాల్టి వీడియోలో మనం యూజ్ఫుల్ సెంటెన్సెస్ చూడబోతున్నాం. మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ మనకి యూజ్ఫుల్ వీడియోసే. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, without any further delay, let's get started. నేను ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే వెళ్ళవలసి వచ్చింది అంటే ఇది ఎప్పుడు జరిగిందండి? పాస్ట్లో జరిగింది. అంటే పాస్ట్ అంటే గతంలో. మనం చెప్తూ ఉంటాం ఎప్పుడైనా నేను వెళ్ళవలసి వచ్చింది, నేను చేయవలసి వచ్చింది, నేను తినవలసి వచ్చింది, నేను ఉండవలసి వచ్చింది, నేను కూర్చొని ఉండవలసి వచ్చింది అని మనం పాస్ట్లో మనం ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటాం. అవునా? వాటిల్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ. I had to go home. I had to go home అంటే నేను ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఓకే, నెక్స్ట్. నేను చాలాసేపు కూర్చోవలసి వచ్చింది. సమ్టైమ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది, సమ్టైమ్స్ కూర్చోవలసి వస్తుంది ఎక్కువసేపు. అలాంటప్పుడు మనం ఏ ఫ్రేజ్ యూస్ చేయాలండి? ఎస్, యు ఆర్ రైట్. I had to sit for so long. ఓకే, I had to యూస్ చేసి తర్వాత మీరు V1 కనుక యూస్ చేశారంటే మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేసినట్లు. నెక్స్ట్. నేను స్వీట్లు తినవలసి వచ్చింది. ఎస్, మీరు కరెక్ట్గా గెస్ చేశారు. I had to eat sweets. లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్. నేను రావలసి వచ్చింది. I had to, yes, I had to come. నెక్స్ట్. నేను ఈ విషయం గురించి మాట్లాడవలసి వచ్చింది. I had to talk about this matter. This is about today's video. Please do subscribe to our channel English Time. Thank you for watching.